హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మహిళలకు సౌభాగ్యాన్ని ఇచ్చే వరలక్ష్మి వ్రతం శుభసవ్యం పూజ విధి ఏమిటంటే అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని నమ్మకం. మహిళలు దీర్ఘాయుషు కోసం, సంతానం, ఉజ్వల భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిథి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని పాటిస్తారు. ఈరోజు సంపదలకు దేవత అయిన శ్రీ లక్ష్మీదేవి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైనప్పటికీ లక్ష్మీదేవిని ఆరాధించడానికి శ్రావణ మాసం శుక్రవారం చాలా ముఖ్యమైనదని నమ్మకం. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది. వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని నమ్మకం. మహిళలు దీర్ఘాయుషు కోసం, సంతానం, ఉజ్వల భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం 2024 ఎప్పుడంటే వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి తిథికి ముందే వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 16, 2024 శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. వరలక్ష్మి వ్రతం 2024 శుభముహూర్తం. వరలక్ష్మి వ్రతం 2024 శుభముహూర్తం. సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం 5:57 ఉదయం పూట 8:14 వ్యవధి 2:17 ఉంది. వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 3:08 వరకు వ్యవధి 2:19 ఉంది. కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6 నుంచి 55 వరకు, అలాగే 8:22 PM వరకు వ్యవధి 1:27. వృషభ లగ్నం పూజా ముహూర్తం అర్ధరాత్రి 11:22 PM టు 1:18 PM. ఆగస్టు 17 వ్యవధి 1:56 ఉంది. వరలక్ష్మి వ్రతం పూజ విధి. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి దినచర్య ముగించుకుని ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. అనంతరం ఇంట్లోని పూజ గదిని, వ్రతం చేసుకునే పూజా స్థలాన్ని శుభ్రం చేసి ఆ స్థలంలో గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి. ఇప్పుడు తల్లి వరలక్ష్మీదేవిని స్మరిస్తూ ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. తరువాత ఒక చెక్క పీటను తీసుకుని దానిపై శుభప్రదమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి, గణపతిల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి. లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొంచెం బియ్యం వేసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ప్రతిష్ఠించండి. దీని తరువాత గణేశుడు, లక్ష్మీ విగ్రహాల ముందు నెయ్యితో దీపారాధన చేయండి. అగరబత్తులను వెలిగించి గణపతికి ముందుగా పూజ చేయండి. పూలు, దర్భ, కొబ్బరికాయ, చందనం, పసుపు, కుంకుమ, అక్షంతలు, పూల మాలలు మొదలైన వాటిని సమర్పించండి. దీని తర్వాత వరలక్ష్మీదేవి పూజకు చేయండి. అమ్మవారికి 16 అలంకారాలతో పాటు పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలమాల సమర్పించండి. అనంతరం అమ్మవారికి పులిహోర, పాయసం, శనగలు, చలిమిడి, వడపప్పు, బూరెలు వంటి ఆహార పదార్థాలను 9 రకాలు లేదా 5 రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. తరువాత అమ్మవారిని అష్టోత్తర నామాలను, మంత్రాలను
మంత్రాలతో పూజ మొదలు పెట్టండి. పూజ సమయంలో వరలక్ష్మి వ్రత కథను పఠించండి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించి ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టండి. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, శనగలు తాంబూలం పెట్టి వాయనం అందించండి. వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత ఏమిటంటే సంపద, శ్రేయస్సు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. ఆనందం, శాంతి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంది. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని నమ్ముతారు. అఖండ సౌభాగ్యం కోసం వివాహిత స్త్రీలకు ఈ ఉపవాస శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. సంతానం, ఆనందం. పిల్లలు ఆరోగ్యంగా సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడానికి కూడా ఈ ఉపవాసం పాటిస్తారు. సంతానం లేని వివాహిత స్త్రీలు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పేదరికం దూరం అవుతుంది. వరలక్ష్మి వ్రతం ప్రభావం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరాల వారు కూడా చాలా కాలం ఆనందంగా జీవిస్తారని నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.